ఈ ప్రత్యేకించి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక టూరిజం మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి. ఏమాత్రం పొగా కాలుష్యం లేని ఎక్కువ మంది అన్స్కిల్డ్ వారికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఇది. ప్రస్తుతానికి వార్షికం సంవత్సరానికి 5% అభివృద్ధి ఉన్న పరిశ్రమ ఇది. ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా, ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం ఈజ్ కీ. సో రాష్ట్రంలోనే ముందు చాలా అనేక సభల్లో మేము అందరితో చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి, ఎకో టూరిజం, అడ్వెంచరస్ టూరిజం చాలా స్కోప్ ఉన్నది. ఇవన్నీ ముందుకు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది. ఈ రోజున వాస్తవ రూపం దాల్చడానికి ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో ఈ మీటింగ్ వెళ్తాం. మీరు చెప్పిన మాటలు సార్, ఇవి ప్రత్యేకించి ఈ టూరిజం పాలసీని ఇవాల్వ్ చేయడానికి వీ హ్యావ్ గ్రేటెస్ట్ స్కోప్. మీరు చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్రా బస్సులు స్టార్ట్ చేసి పలు దివ్యక్షేత్రాలు వచ్చినప్పుడు గుర్తొచ్చింది మీరు చెప్తా ఉంటే. అవన్నీ వదిలేసాం ఈ రోజున. అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దవి అనుకుంటాం. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇదైపోయింది. సో మీకంటే ముందు శాంతిప్రియ పాండే గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో కూడా చాలాసార్లు ఎకో టూరిజం గురించి మాట్లాడడం, ఎక్స్క్లూజివ్లీ ఒక ఎకో టూరిజం పాలసీని కూడా ఇవాల్వ్ చేశాం. మ్యామ్, ఐ థింక్ కమిటీ హాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండ్ ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా పెట్టాం దానికి సంబంధించి. వీ హావ్ ఇనిషియేటెడ్ కార్పొరేషన్. వెన్ దట్ పాలసీ వుడ్ బి రెడీ మ్యామ్? మీరు అంటే సింపుల్ గైడెన్స్ సార్. దీనికి మనకున్న గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే మనం విదేశాలకు వెళ్ళి అంటే మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బక్స్ ఉన్న క్షేత్రం ఏంటంటే ఏరి ప్రాంతం ఏంటది, ఆదోని ఒకటి, తర్వాత మనం సిద్ధవటం ఒకటి. అంటే అపార్ట్ ఫ్రమ్ వీటన్నిటికంటే కూడా ఇవన్నీ ఎకో టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి. అడ్వెంచర్ టూరిజం లాగా. అంటే మనకి ఫెంటాస్టిక్ మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ అంటే మెయిన్ మనం దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిల్మ్స్ని చాలా పాపులర్ చేయాలి. బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి, ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మొన్న మధ్య సింగపూర్లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ ఫిలిం దట్ విల్ బికమ్ యువర్ ఫ్యాంప్లెట్. మనం ఖర్చు పెట్టి తక్కువ వద్దేను, మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంది. అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ అని నేను చాలాసార్లు అనిపించేది యూస్ టు గో టు అవుట్ ఆఫ్ కంట్రీస్. మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్కి కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కటి ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కనుక పెడితే లొకేషన్స్ కూడా మన దగ్గర చాలా బాగున్నాయి. మీరు అది కనుక పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ అవర్ ఫ్యామిలీ. నాకేం లేదు, నేను చాలాసార్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కెన్ వి గివ్ కలెక్టివ్ ప్యాకేజ్. నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రావాలి, నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి, అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి. ఈ మౌంటైనీరింగ్ కానీ మనకి ఉదాహరణకి మన నేటివ్గా చాలామంది ఆ నల్గొండలో ఒక అబ్బాయి ఉన్నాడు, కొండలు ఎక్కుతాడు, బేర్ హ్యాండ్ స్పైడర్ మ్యాన్ ఒక అబ్బాయి. సో అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి, కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి. అలాగే మనకి గండికోట, హార్స్లీ హిల్స్ బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్ ఫీల్ ఉంది. అలాగే హెరిటేజ్ మనకి గోల్డెన్ సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చాలా ఏన్షియంట్ టెంపుల్ అది. దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలాసార్లు మన పీసీఎఫ్ కథలో మాట్లాడితే చాలా ఎకో టూరిజం సెంటర్స్ చాలా ఉన్నాయి. కానీ కాకినాడలో ఉంది ఏంటంటే మన బ్రిడ్జ్ అంతా ఉంది, మడాడూరులో. దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది, కానీ అనేది పబ్లిక్కి దొరకదు. ఇన్ జనరల్ ఇట్ ఇస్ నాట్ హిటింగ్ ఆన్ మై ఫేస్బుక్. నేను వెళ్తుంటే మనం ఒక మేజర్ వీ హ్యావ్ టు కమ్అట్ విత్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్. ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ చేస్తనేది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబొరేట్లీ విత్ అదర్ థింగ్స్ అసలు మనకి ఏమున్నాయి, ఏది ఫస్ట్ ఎఫిషియెంట్గా ఏవి పనిచేస్తున్నాయని చూస్తే ఎట్లా అట్రాక్ట్ చేస్తామని ఆల్రెడీ ఉన్నాయి.
ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర పర్యటనకి వెళ్తే లాతూర్లో వాళ్ళు అడిగింది నేను సోలాపూర్లో మాకు రావడానికి మాకు అవకాశం లేదు, ట్రైన్ లేదు మాకు, కుడ్ మీరు మాట్లాడేది ట్రైన్ అని చెప్పగలను, ఫ్లైట్ ఒకటి. ఇవి ప్రతిరోజు 1000 మంది వస్తారు ఓన్లీ లాతూర్ నుంచి. సో వాళ్ళకి రైట్ యాక్సెస్ లేదు. సో మనం ఇట్లాంటి మనకి ఇంత ఉన్నాయి. మేబీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు పలు మన యాత్రా బస్సుల్లాగా క్యాన్ వి హ్యావ్ అ స్పెషల్ ట్రైన్స్ connectivity from different states నుంచి. మేబీ వీ కెన్ స్టార్ట్ వన్ సీజన్, మేబీ ఈ సమ్మర్ అనుకున్న వింటర్లోనో ఏదో ఒక సీజన్ ఈ ట్రైన్ వచ్చి మన రాజస్థాన్లో పాలెస్తాన్ వీల్స్ లాగా క్యాన్ వి హ్యావ్ వన్ డెడికేటెడ్ ట్రైన్. మేబీ వీ కెన్ సిట్ డౌన్ మీరు వస్తే ఇప్పుడు యాత్రా బస్సుల్లాగా మీకు వస్తే మీరు దీంట్లో